ఓకే అండి, మరి ఊరించి ఆంటలు ఈరోజు పార్టిసిపెంట్స్ చేసే వెరైటీస్ ఏంటో చూద్దామా? ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ పరిచయం చేసుకున్నాక ఇవాళ వెరైటీస్ చూద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? లలిత అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నాగారం అండి. నాగారం. ఓకే, హాయ్. ఓకే, మీరు ఎక్కడి నుంచి? నేరేడ్మెట్. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? అవునండి, వదిన గారండి. వదిన గారు. ఓ, సో రెడీయా మరి ఇద్దరు కూడా వంటలు చేయడానికి? చూద్దామా వాళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్? చూద్దామండి. పెసలు. పెసలు అనగానే పెసరట్టు గుర్తొస్తుంది కదా. కాకపోతే వీటితో చాలా చేయొచ్చు. ఎందుకంటే మొలకెత్తిన పెసలు తింటూ ఉంటారు, కూరల్లో వేసుకుంటూ ఉంటాము, స్నాక్స్, స్వీట్లు చేస్తూ ఉంటారు కొంతమంది. సో మీరిద్దరు చక్కగా ఆలోచించండి. ఓకే, సో నేను టైమర్ ఆన్ చేస్తాను. మీ ఇద్దరు ఆలోచించి నాకు చెప్పండి. ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తాను. ఓకే, థింక్ చేయండి కొంచెం వెరైటీగా ఏం చేయొచ్చు అని. సో రెగ్యులర్గా మనం చేసుకునేవైనా చేయొచ్చు, ఎందుకంటే మీరు చేసుకునే వెరైటీస్ అందరికీ తెలియకపోవచ్చు కదా. ఓకే, పెసరట్టు అంటే ఎవరు చేస్తారు? ఇద్దరు చేస్తామంటారు. మీరు చేస్తారా? ఏం చేస్తారు? పెసర్ల టిక్కా చేస్తారా? స్నాక్. ఓకే, ఓకే అండి, మరి పెసర్ల టిక్కా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పెసల టిక్కా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసలు 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన వెల్లుల్లి కొద్దిగా, తరిగిన అల్లం కొద్దిగా, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మైదా 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా? పెసర్లు నానబెట్టి మిక్సీ చేసానండి, మొలకెత్తిన పెసర్లు. ఓకే, దీంట్లో క్యారెట్ తురుము అండి. అన్ని మిక్స్ చేసుకొని మనం టిక్కాలు చేసుకుంటాం. ఓకే, దీంట్లో కొద్దిగా మొలకెత్తిన గింజలు కూడా వేస్తే స్పైసీగా వస్తుందండి తినడానికి. కొద్దిగా కార్న్ ఫ్లోర్ అండి ఇది. కొద్దిగా మైదా. ఓకే, చెడు పసుపు అండి. కొద్దిగా కారం. ఓకే, సో ఇది ఆన్ చేసి పెడదామా? వేడవుతూ ఉంటుంది. అంటే తడపాలండి, టైం పడుతుంది కదా. కొద్దిగా సాల్ట్, గరం మసాలా, ధనియా పౌడర్. ఓకే, ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా కొద్దిగా, అల్లం ముక్కలు, కొత్తిమీర లాస్ట్ కొద్దిగా. ఓకే, కొద్దిగా వాటర్. సో కార్న్ ఫ్లోర్, మైదా ఇదంతా కూడా కొంచెం బైండింగ్ క్రిస్పీ రావడానికి అండి. 1 స్పూన్ ఆయిల్ వేయాలండి, పెంక మీద అతుక్కోకుండా. ఓకే, సో ఇవన్నీ మనకి చక్కగా సన్నగా చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. బాగుంది. సో ఇలా స్నాక్స్ అన్ని ట్రై చేస్తూ ఉంటారా మీరు? చేస్తుంటాం. ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్ అండి. నైస్. సాయంత్రం స్నాక్స్ లాగా తీసుకుంటూ ఉంటాం. బాగుంటాయి కదా ఈవినింగ్ టైమ్స్ లో. ఇందులో మనం కావాలంటే అన్ని రకాల గింజలు కూడా నానబెట్టి వేసుకోవచ్చు. స్వీట్ కార్న్ అది కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. సో పర్టికులర్ గా ఒక దాంతో చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా పెసలు ఇలాంటి వాటితో కూడా పెసలు, స్వీట్ కార్న్ అవి కూడా వేసుకోవచ్చు. అప్పుడప్పుడు మారుస్తూ ఒక్కొక్క దాంతో వెరైటీ ట్రై చేయండి. డీప్ ఫ్రై కాదు కదా, ఇది బాగుంటుంది. డీప్ ఫ్రైస్ కూడా అంటే ఈ మధ్య చాలా మంది ఇష్టపడట్లేదు కదా, సమ్మర్ కదా కొంచెం అసలు తినకూడదు ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ మనకు చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ మీరు సొంతంగానే ట్రై చేస్తూ ఉంటారా? సొంతంగానే ట్రై చేస్తాను. పుస్తకాల్లో, టీవీలో అలా చూసి ఏమన్నా ట్రై చేస్తా? కూడా చేస్తానండి.
సొంతంగా కూడా చేస్తారు. రాజుగారు చేసేటివి కూడా చూస్ చేస్తూ ఉంటాం ఇంట్లో. వెరీ గుడ్. చాలా మందికి ఇట్లా అంటే ఈ పెసలు ఇలా గింజలవి ఎక్కువగా ఇష్టపడరు, అంటే కూరల్లో గానీ అలా వేస్తే అట్లా తినం కదా, ఇట్లా వెరైటీగా చేసుకుంటే ఇలా స్నాక్స్ లా చేస్తే చక్కగా అందరూ తింటారు. ఇది చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా టిక్కా. సో ఇవి చక్కగా నూనెతో కానీ ఇలా వెన్నతో కానీ కాల్చుకుంటే బాగుంటుంది. నైస్ నైస్. సో మా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు అనమాట, అయితే ట్రై చేస్తూ ఉంటారు. వెరీ గుడ్. సో ఇంక ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ఇలాగే వెరైటీస్ రెడీ చేయడము. వంటలు బాగా ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్ అండి. సో మీరు నుండి బాగా ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్టా? సో తర్వాత అన్ని అలా అలా పెరుగుతూ వచ్చాయి అనమాట. ఓకే, మీరు ఇంట్రెస్ట్ గా చేస్తారు సార్, ఇంట్లో వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా తింటారా? స్నాక్స్ అంటే బాగా ఇష్టం. అయితే మీరు ఓన్లీ స్నాక్స్ ట్రై చేస్తూ ఉంటారా? అన్ని వంటలు చేస్తాము, స్నాక్స్ ఎక్కువగా ఇష్టంగా తింటూ ఉంటారు. ఓకే ఓకే. సో ఏం చేస్తుంటారు మీ వారు? మా వారు బిజినెస్ అండి. ఏం పేరు? సత్యనారాయణ. ఓకే. పిల్లలు ఉన్నారా? 3 అబ్బాయిలు అండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? 3 జాబులు చేస్తారండి. 3 జాబ్లు. అందరూ హైదరాబాద్ లోనేనా లేకపోతే? వెరీ గుడ్. ఒకసారి అబ్బాయిలకు మ్యారేజ్ అయింది, ఇంకొక బాబుకు చేయాలా? ఓకే. ఇలా చక్కగా వేగితే మనకి బాగుంటుంది కదా. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. బేసిక్ ఇట్లా పాన్ ఫ్రైస్ చేసుకుంటే మనకి ఈజీగా ఆరోగ్యానికి కూడా బాగుంటుంది. సో ఇటు పక్కన కూడా వేగితే చక్కగా రెడీ అయిపోయినట్టే. ఓకే. ఓకే అండి, టిక్కా తయారైందండి. చేసేయచ్చా? దీన్ని కొద్దిగా గ్రాండ్ చేసుకుందాం అండి. చేయండి. ఓ టమాటో ఫ్లవర్ మీరే చేశారా? బాగా చేశారు, నీట్గా. ట్రై చేస్తుంటారా కార్వింగ్స్ కూడా? చేస్తాను, రాజుగారి చూస్తూ ఉంటాం కదండి. పుదీనా కొద్దిగా గ్రానీస్ కోసం కొత్తిమీర, పుదీనా అండి. ఓకే. సో రెడీ. పెసర్ల టిక్కీ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి పెసర్ల టిక్కా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెసల టిక్కా తయారు చేసే విధానం: ముందుగా నానబెట్టిన పెసలను కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్లో నానబెట్టిన పెసలు, క్యారెట్ తురుము, మైదా, కార్న్ ఫ్లోర్, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన వెల్లుల్లి, అల్లం వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో టిక్కాలా ఒత్తుకుని పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, పెసల టిక్కా రెడీ.